నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ ఉన్నారు. ఆర్‌పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గత ఒక 10 రోజులుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. పబ్లిక్ అవసరం లేని టాపిక్‌ని కూడా పబ్లిక్ మీద రుద్దే ప్రయత్నం ఈ 3 పార్టీలు చేస్తా ఉన్నాయి. 3 పార్టీల్లో ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఈ అంశాన్ని ప్రజా సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాని గురించి మాట్లాడదాం. అలాగే కవిత గారు నేను చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, సంతోష్ రావుని, హరీష్ రావుని, అలాగే కేటీఆర్ని, నిన్న కేసీఆర్ గురించి కూడా అదే తీరులో స్పందించిన పరిస్థితి. అసలు కవిత పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అసలు కవిత పార్టీని ఎవరైనా తెలంగాణలో ఆహ్వానించే పరిస్థితి ఉంటుందా? అలాగే ఇటీవల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. సో దీని మీద ఈరోజు విత్డ్రా చేసుకోవడానికి కూడా ఫైనల్ డే. సో దాదాపు ఇంకొక వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. దాని ఫలితాలు కూడా రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ప్రధానంగా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీరు ఎట్లా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ ఒక రాజకీయ డ్రామా. అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ డ్రామా. ఆ డ్రామాలో ప్రజలు బలి కావాలి అంతే తప్ప నాయకుడు ఎవడు బలి కాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుని నేనని చెప్పేసి మీడియా ద్వారా చెప్పిన. 2015లో ఫస్ట్ ఎన్నికలప్పుడు నేను ఒక ఎంపీగా పోటీ చేసిన. అవును. 14లో తెలంగాణ వచ్చింది. అవును. 15లో నేను ఎంపీగా పోటీ చేసిన. ఆయన కాంగ్రెస్, బీజేపీ మీద కౌంటర్ చేయాలి కానీ నా మీద కౌంటర్ చేశాడు కేసీఆర్ గారు. ప్లస్ నా ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఎందుకంటే నేను తెలంగాణలో దొరల తెలంగాణ వద్దు, సామాజిక తెలంగాణ కావాలి. ఈ దొరల తెలంగాణతో మనకు ఒరిగేది ఏం లేదు. అది పటేల్ అయినా, రెడ్డి అయినా, వెలమైన అంతా ఒకటే. వీళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగం లేదని చెప్పేసి నేను మొదటి నుండి సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్ గా ఉండి వీళ్ళని కౌంటర్ చేస్తున్నా ఉద్యమం నుండి కూడా. సో దాన్ని తట్టుకోలేని కేసీఆర్ ఇమ్మీడియట్ ఏం చేశాడు, ఉప ఎన్నిక రాగానే నేను ఎక్కడ ఓట్లను గెలుస్తాను అని చెప్పేసి అప్పుడు నన్ను కౌంటర్ చేయడం మొదలుపెట్టిండు, నా ఫోన్ ట్యాపింగ్ చేయడం మొదలుపెట్టిండు. అట్లే కాకుండా సిపిఎం వాళ్ళు ఏం చేశారు, దొంగలు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళు కూడా ఏమో కామారెడ్డి ఈక్వల్ టు కామ్రేడ్, వాళ్ళిద్దరు ఏం చేశారంటే సిపిఐ కాంగ్రెస్ కమ్ముడు పోయింది, సిపిఎం టిఆర్ఎస్ కమ్ముడు పోయింది. సో వీరిద్దరు నన్ను చూపెట్టిండ, వీళ్ళిద్దరు అమ్ముకున్నారు నన్ను. ఈ ఓట్లను అమ్ముకునే కార్యక్రమంలో నేను వీళ్ళిద్దరితో కూడా చెప్పిన, అయ్యా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తాను రా భయ్, కేసీఆర్ చేస్తాడు, అది మీరు దాని మీద చర్యలు దీని మీద మాట్లాడండి. ఒక్కరు మాట్లాడారు ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అనే వారాలు. ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన ఫోన్ ట్యాపింగ్. ఇలా ఆ రోజు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు బిఎస్పీలో రాలే, బిఎస్పీలో వచ్చినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదావు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దుర్మార్గాలు జరుగుతున్నాయి అని చెప్పినాడు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, అది కామన్ గా జరిగేది అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఫోన్ ట్యాపింగ్ జరగలేదనే దాన్ని అక్రమ కేసు అంటున్నాడు కదా. ఇప్పుడు అక్రమ కేసు అంటున్నాడు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీద. అర్థమైందా? సో ఫోన్ ట్యాపింగ్ వీళ్ళంతా కూడా ఇదంతా ఒకటే. ఈ రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, రామచంద్రరావు అయినా, ఇప్పుడు ఇద్దరు దొంగలను అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ ను ఇలా కాపాడుతున్నది ఎవరు? బీజేపీ. అవును. ఇలా బీజేపీ వీళ్ళకి ఇద్దరు దొంగలకు పెద్ద పాత్ర, అంటే పెద్ద దొంగగా వ్యవహరిస్తూ బీజేపీ వాళ్ళని కాపాడుతుంది. లేకపోతే బీజేపీ ఎందుకు అరెస్టులు చేపిమని చెప్పి కొట్లాడతలేదు, ఎందుకు ఎఫ్ఐఆర్లు బుక్ చేయమని కొట్లాడతలేదు, లేదా ఎందుకు సిబిఐ ఎంక్వైరీలలో క్లీన్ చిట్ రాకుండా చూస్తలేదు? అంటే ఒక్కొక్కరి మీద ఎవడెవడైతే ఇవాళ బీజేపీలో కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిన వల్ల బీజేపీలో చేయను కానీ వాడికి పునీతుడైపోతున్నాడు. కానీ అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఏమంటున్నారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు జరగలేదు, అక్రమ కేసు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరేం చెప్తారు? దీన్ని జరిగిందని మీరే చెప్తా ఉన్నారు. ఫస్ట్ బాధితులు మీరే కదా. కానీ అది జరగలేదని ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కేటీఆర్ కూడా కరాఖండి జరగలేదు, ఇది అక్రమ కేసు అంటున్నాడు కదా. ఇప్పుడు జరగలేదని చెప్పినప్పుడు మరి నెట్ల కేసు పెట్టిండే వాళ్ళ మీద, వీళ్ళ మీద ఎవరు? రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ప్రూవ్ చేస్తలేడు? వాళ్ళని ప్రూవ్ చేయాలి కదా. జరగలేదని జరిగిందని ప్రూవ్ చేయాలన్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా. మరి ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నాడు? దాన్ని మళ్ళీ ఆయన బూటకమంటాడు బీజేపీ అయినా, రామచంద్ర ఏమంటాడు ఇది ఒక డ్రామా అంటాడు, బీజేపీ వాళ్ళు డ్రామా అంటారు.
మరి డ్రామా అయినప్పుడు మీరెందుకు మీరెందుకు మీ సిబిఐ ఏం చేస్తుంది, మీ 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 సెంట్రల్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? కాళేశ్వరం మళ్ళీ సిబిఐకి కదా ఇచ్చింది. అవును కదా, మరి మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు సిబిఐలో? ఏం కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినప్పుడు సిబిఐలు అరెస్ట్ చేయాలిగా, ఎందుకు చేస్తలేరు మరి? అంటే ఇదంతా రాజకీయ డ్రామా. ఈ రాజకీయ డ్రామాలో మొత్తం జనాలను చూతేగాలని చేసేసి, అంటే ఎలమైన పోయి రెడ్ అయినా, రెడ్ అయినా మళ్ళీ ఎలమైనా, ఇప్పుడు బాపనైనా మధ్యలో మధ్యలో బాపన వచ్చాడు. ఈ మొత్తం ఈ అగ్రవర్ణాల రాజకీయ క్రీడగా ఇవాళ తెలంగాణ మారిపోయింది. సో వీళ్ళ ఆధిపత్య పోర్లు ఎవరు బలి కావాలో బహుజనులే బలి కావాలి. అందుకే నేనేమంటున్నా అంటే బహుజనులారా మేలుకుందాం, మన రాజ్యం మనం తెచ్చుకుందాం, ఈ దొంగలను తరమేద్దాం. ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా వీళ్ళంతా కూడా అగ్రవర్ణాల దోపిడీదారుల దొంగలే. మరి వీళ్ళంతా అధికారం తీసుకొస్తే రేపు జరిగేది బహుజనులకు అన్యాయం జరుగుతున్నది. ఇంతవరకు 3 ఎకరాల భూమి రాలే దళితులకు, దళిత ముఖ్యమంత్రి రాలే. అడుగడుగున బీఆర్ఎస్ దగా చేసింది. వీళ్ళ 420 హామీలు, 6 గ్యారంటీలు ఇవే అమలు కాలే. వీళ్ళు కూడా అడుగడుగున మోసం చేసిండ్రు. అవునా? ఇప్పుడు ఇవాళ దమ్ముంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా మీ ఒకే టీవీ ద్వారా, అసలు రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ అసైన్డ్ భూముల మీద 20 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ధరణి పేరు మీద ఆయన మొత్తం పేర్లు మార్చి, ఊర్లు మార్చి, తర్వాత పోతే అవన్నీ కబ్జాకు గురైపోయి ఇలా అమ్మేసుకొని లక్షల కోట్ల కుంభకోణం. ఈ కాళేశ్వరం కంటే 100 రెట్లు 1000 రెట్ల కుంభకోణం. అవును. మరి దీని మీద ఎందుకు కమిషన్ వేయట్లేదు? దీని మీద ఎందుకు విచారణ చేపట్టలేదు? దీని మీద జ్యుడిషియల్ కమిటీ ఎందుకు వేయలేదు? రిటైర్డ్ జడ్జితో ఎందుకు ఎంక్వైరీ చేపిస్తలేడు? ఎందుకంటే ఇది పేదల భూమి. అది ఎవరు కొట్టేసిండ్రు? 2000 మళ్ళీ కొట్టేసిండ్రు. 2000 మళ్ళీ కమ్మోళ్ళే కొట్టేసిండ్రు. సో వీళ్ళే కదా కొట్టేసింది. మళ్ళీ నాయకులే బయటకు వస్తారు కదా, వీళ్ళ నాయకులే కదా బయటకు వస్తారు కదా. సో దాంట్లో అవి వేసే దమ్ము ఆయనకు లేదు, చేసే దమ్ము లేదు. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు? అరే ఎవడన్నాడా జాతిపిత అని? ఎవడన్నాడు జాతిపిత అని? మేమన్నామా? ఉస్మానియా యూనివర్సిటీ జాతిపిత అన్నది ప్రొఫెసర్ జయశంకర్ గారిని అన్నాం మేము. ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీని అన్నాం మేము. ఆయనే కదా అట్లాంటి వాళ్ళు కదా ఇవాళ. అంతేగాని జాతిపిత కేసీఆర్ అని ఎవరన్నారు? మేము అనలేదే, ఏ రోజు అనలేదు కేసీఆర్ జాతిపిత. కేసీఆర్ దొరలకు ప్రాతినిధ్యం. కోదండరామిరెడ్డి అనే న్యాయవంచకుడు ఇవాళ ఆయన ఇవాళ జానారెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిపి ఆయనను జేఏసీ చైర్మన్ చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ చేసిన వాళ్ళు. అది బహుజనుల చేతుల్లో ఉండే. పాపం బహుజన విద్యార్థులు ఇవాళ తొలి ముఖ్యమంత్రి, ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి తొలి ముఖ్యమంత్రి కావాల్సి ఉండే ఏది తెలంగాణకు. మరి ఎందుకు కాలేదు ఇవాళ బహుజనుల నుండి? దొరలు ఎందుకు అయినరు అంటే ఇవాళ ఎవరైతే బహుజన సమాజం నుండి వచ్చిన నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళు డైవర్ట్ చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసేసి ఇవాళ రాజ్యం వాళ్ళే తెచ్చుకున్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది మనం మాట్లాడితే ఇప్పుడు కేసీఆర్ విచారణ దాదాపు ఆదివారం రోజు కేసీఆర్ విచారణ చేసింది. 4 గంటల పాటు ఎంతో విచారణ జరిగింది. కేసీఆర్కి ముందు ఒకసారి నోటీసులు ఇచ్చారు. దాని మీద ఈయన కౌంటర్ ఇస్తూ నేను పార్టీ అధ్యక్షుడిని మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నా కాబట్టి ఎలక్షన్ల తర్వాత కలుద్దాం అనేది మాట్లాడింది. తర్వాత ఈ అనుకోకుండానే సిట్ మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. రెండో నోటీసులో కూడా కీలకంగా చెప్పింది ఆదివారం రోజు నందినగర్లో మీకు విచారణ ఉంటుంది అనేది. మీరేం చెప్తారంటే 65 ఏళ్ళ పైబడి ఉన్న వ్యక్తికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి విచారణ చేయాలని ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ కూడా అంటున్నాడు, నేను ఆల్రెడీ ఫామ్ హౌస్లోనే ఉంటున్నా కాబట్టి నా ఫామ్ హౌస్ వచ్చి మీరు విచారణ చేయాలి కానీ నేను నందినగర్కి రావడం ఏంటి అనే దాని మీద మాట్లాడింది. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన అఫీషియల్గా ఏ అడ్రస్ అయితే ఇచ్చిండో, ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాయకుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇచ్చిన అడ్రస్ ఇది నందినగర్. అవును. మరి నందినగర్ ఇచ్చినప్పుడు నీ అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు ఎక్కడుంటే ఆకేది. ఇప్పుడు ఎక్కడో జలసాలలో ఉంటావు, ఎక్కడో ఫామ్ హౌస్లలో ఉంటావు. ఫామ్ హౌస్లో ఏమైనా అఫీషియల్ అడ్రస్ అవుతుందా? నువ్వు ఏదైతే అఫీషియల్ అడ్రస్గా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన అడ్రస్సే ఉంటుంది. ఆడికే పోయి ఇస్తారు సిట్ నోటీస్. అంతేగాని నువ్వు అమెరికాలో ఉన్నా లేకపోతే నేను ఫామ్ హౌస్లో పడుకున్నా అంటే ఎందుకు వస్తారండి? ఏముంది? ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు ఇది నా ఇల్లు, ఇప్పుడు నేను పోయి రెంటెడ్ ఉంటాను, ఇది ఆఫీస్ పెట్టుకుని పార్టీ ఆఫీస్ పెట్టుకున్నా, అవునా? ఇది నా ఆఫీసు. ఇప్పుడు నాకు ఏదైనా లెటర్ రావాలంటే ఎక్కడికి వస్తాయి? నేను రెంటెడ్ హౌస్ లో ఉన్నా, అక్కడికి వస్తాయా? ఇదికే వస్తాయా? ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఇదే ఆఫీస్ పెట్టుకున్నా కదా. మరి అంతే కదా, ఆయనది కూడా అక్కడికే వస్తుంది కదా, నందినగర్కి వస్తుంది తప్ప నీ ఫామ్ హౌస్కి ఎందుకు వస్తుంది? ఆయన 65 ఏళ్ళ వయసు ఉన్నా కూడా ఆయన ఎక్కడున్నా సరే, ఆయన ఎక్కడ విచారణ చేపట్టమంటే అక్కడ విచారణ చేపట్టే అధికారం ఆ న్యాయ వ్యవస్థకు ఉంది. కానీ
ఫస్ట్ అఫీషియల్ అడ్రస్ కాడికి వస్తారు కదా, అవును. నువ్వు అఫీషియల్ గా మెన్షన్ చేసిన అడ్రస్కి వస్తారు కదా. ఉమ్, మరి నీ అఫీషియల్ అడ్రస్ నాది ఇదే అని చెప్పి ఇప్పటికైనా మార్చుకోమను. ఇప్పటికైనా ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు నా అఫీషియల్ అడ్రస్ ఇదే, నేను ఇక్కడే ఉంటా, నా అఫీషియల్ అడ్రస్ ఇదే అని చెప్పి ఒకసారి కోర్టులో దరఖాస్తు పెట్టుకుంటే కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఉమ్, నా అఫీషియల్ అడ్రస్ పోయి చేయండి, ఆయన పెద్ద మనిషి, ఆయన రాలేడంటది. అది ఎందుకు చేయలేదు ఉమ్, అంటే అఫీషియల్ అడ్రస్ నీది ఇది కాబట్టే ఉమ్, పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇచ్చింది. ఉమ్, మరి పోలీసులు తప్పట్లేదు దాంట్లో. ఉమ్, అయినా ఒకటి అడుగుతున్నా నేను, ఆయన రాజ్యాంగానికి ఏమైనా అతీతుడా, ఉమ్, చట్టానికి ఏమైనా అతీతుడా, పైకి వెళ్ళి ఏమైనా ఉడిపెట్టాడు ఆయన, ఉమ్, దేవుడా ఏమన్నా కేసీఆర్ ఆయన విచారణ చేయొద్దా? ఉమ్, ఆయనకు చట్టం ముందు అందరూ సమానం అని చెప్తుంది రాజ్యాంగము, చట్టము. మరి ఆయన చట్టం ముందు సమానం కాదు ఆయన. మరి అవును, ఎందుకు సమానమే కదా. ఇంత మరి ఎట్లుంటప్పుడు విచారణ చేపడితే ఏదో ఒరిగిపోయినట్టుగా ఉమ్, ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఆయన ఉమ్, నేరస్తుడు కాదు, ఉమ్, అంటిల్ అన్లెస్ కోర్టు ధృవీకరణ చేసేది. అవును. మీ అక్యూజ్డే కదా, కాలే అక్యూజ్డ్ అయితే మాత్రం ఏమైతే తప్పేముంది, విచారణ చేపడతానంటే ఎందుకు భయపడాలి? ఎందుకు అంతగానో గగ్గోలు పెట్టి ఓ ఆంచెలు దాకా ర్యాలీలు, ధర్నాలు, కథా కార్ఖానా, ఆ షో ఏంది ఉమ్, నాకు అర్థం కాలే. మొత్తం ఒక మహాత్ముడు వస్తాడు, మొత్తం జాతి పిత వచ్చి మొత్తం తెలంగాణ సమాజాన్ని అంతా టోటల్ బాగు చేసేసిండు, అందరు భూములు వంచిండు, అందరికి సంపద వంచిండు, అంత పేదరిక నిర్మూలన చేసిండు, ఇవాళ అసలు అసమానత లేకుండా చేసిండు తెలంగాణను. అంత గొప్ప జాతి పిత కాబట్టి ఆయనను మొత్తం అక్రమంగా ఆయనను అరెస్ట్ చేస్తారు, అక్రమంగా. అరే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందండి. అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో 9-10 ఏళ్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అంతకంటే 100 రెట్లు ఎక్కువ జరిగింది. అవును. మరి అటువంటిప్పుడు ఇది ఎవడయ్యే సొమ్ము ఇది? తెలంగాణ మరి ఈ పైసలన్నీ ఏడున్నట్ట ఇప్పుడు కేసీఆర్ అకౌంట్ కినా ఎక్కడ పెట్టిండా? బినామీల అంటే పేరు మీద మీ అంచనా ఏమైందో ప్రకారం అంటే ఎక్కడ పెట్టిండా? వీళ్ళు దోచుకున్నదేనా అంటున్నా. ఇప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి మాట లేదా? ఉమ్, రేవంత్ రెడ్డికి కవితకు కంపెనీ లేవా? ఉమ్, రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసినప్పుడు అలా ఈయన పైసలు పంపించలేదా? ఉమ్, పంపిస్తేనే ఇప్పుడు ఈ నాటకాలన్నీ కూడా అదే తెర మీద ఆ రకంగా నడుస్తున్నాయి అనే చర్చ ప్రతిపక్షాలు చేయట్లేదా? లేదా సమాజంలో ఉన్న వాళ్ళు చేయట్లేదా? ఉద్యమకారులు చేయట్లేదా? ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వాటా లేదు దాంట్లో. అసలు ఆ 10 ఏళ్లలో ఆయన ₹1 ముట్టలేదని చెప్పానండి. ఉమ్, ₹1 ముట్టలేదని చెప్పానండి. ఉమ్, మరి 10 ఏళ్లలో నేను ఉద్యమకారునిగా ఉండి నేను కేసీఆర్ దగ్గర ₹1 తీసుకోలే, కేసీఆర్ దగ్గర ₹1 బెనిఫిట్ కాలే, ఉమ్, ఒక్క పదవి తీసుకోలే, ఉన్న పదవి నేను 12 ఏళ్ల పదవిని వదులుకున్నా. అవును. అవునా? మరి చెప్పమనండి రేవంత్ రెడ్డిని, ఉమ్, నాలాగా దమ్ముంటే చెప్పనండి. ఆయన దగ్గరికి వెళ్ళి ₹1 తీసుకోలేదు, నేను ఆయన వాటాలు అక్రమ వాటాలు నాకు ఒక్కడికి ఒక పైస లేదు చెప్పానండి. ఉమ్, సో కాబట్టి అందరూ దొందే. ఉమ్, సో కాబట్టి ఈ అవినీతి రాజకీయాలు చేసుకుంటా, ఈ కుంభకోణాలు చేసుకుంటా, బీజేపీ ఏదో సుఖమైనట్టుగా, వాళ్ళేదో మొత్తం పతిత్తులు అన్నట్టుగా. అరే 100 ఎకరాల భూమి అసైన్డ్ భూమి రఘునందన్ రావు ఇలా అసైన్డ్ భూమి 108 ఎకరాల పిల్లల పేరు మీద బిడ్డ పేరు మీద చేసుకుంటారని కోడే కూసింది సమాజం అంతా. ఉద్యమాలు చేశారు, ఏమైంది? ఏ విచారణ ఎందుకు చెప్పట్లేదు బీజేపీ వాళ్ళు? ఉమ్, ఇలా పార్లమెంట్లో రఘునందన్ రావు అద్భుతంగా మాట్లాడుతాడని చెప్పి మాట్లాడుతున్నారు. అంత అద్భుతమైన వ్యక్తి, అద్భుతాలు మాట్లాడే వ్యక్తి, మరి ఎందుకు ప్రజల భూమిని గుంజుకున్నాడు ఆయన? ఉమ్. కానండి ఈ కేసీఆర్ అంశంలో అంటే బేసిక్గా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా ఒక్క నాయకుడైనా కానీ? ఇప్పుడు ఇంత స్పీడ్ ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా అరెస్టులు ఉండేయండి. విచారణలు ఎన్ని చేపడితే ఏమైంది? ఏలేశ్వరం స్కామ్ పెద్ద స్కామ్ ఆ రోజులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఏమైంది? ఏలేశ్వరం నుండి కాళేశ్వరం దాకా ఇదే కహాని జరిగింది. అవునా? ఎన్ని అరెస్టులు అయినా ఎంతమంది జైలు పోయింది, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, కరెక్ట్ సార్? రికవరీ ఎంత అయింది? ఇప్పుడు ఇందులో 6,000 ఫోన్లు ట్యాప్ అయినాయి అనేది క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్సెస్ ధ్వంసం చేశారంటూ కూడా ఇప్పుడు మాజీ చీఫ్లు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే బాస్ పేరు వినపడుతుంది అంటున్నారు. ఇప్పుడు అయినా కూడా ఇప్పుడు కేసీఆర్ని కేవలం విచారణ పేరుతో వాళ్ళు కాలక్షేపం చేసే పరిస్థితి తప్పితే ఎక్కడ ఒక అరెస్ట్ అవుతారు లేదంటే ఇప్పుడు వీళ్ళ మీద ఛార్జ్ షీట్ అవుతుంది అనేది కూడా ఏం కనపట్లేదు కదా. అదే అంటున్నాను నేను, ఇదంతా రాజకీయ ఒక డ్రామాగా మారిపోయింది అంటున్నా. నేనేమంటున్నానంటే ఒక రాజకీయ డ్రామాగా మారిపోయింది విచారణల పేరు మీద. ఏంది? ఆ 6 గ్యారంటీలను చర్చ రావద్దు, 400 హామీల చర్చ రావద్దంటే ఏం చేయాలి? ఇట్లాంటి కహానీలు నడిపిస్తూనే ఉండాలి. ఈ సినిమా స్టోరీ సీరియల్ చూస్తా ఉంటాం మనం. ఆ సీరియల్ చిన్న ఇష్యూ పట్టుకొని సంవత్సర కాలంగా తీస్తూనే ఉంటారు. అదే ఇది సీరియల్, సేమ్ సినిమా. అరెస్ట్లు ఎక్కడ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైతే అరెస్టులు అయితే, ఎఫ్ఐఆర్ నమోదై నీకు ఛార్జ్ షీట్ దాఖలు అయితే అరెస్టులు ఉంటాయి. కానీ ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదే కానప్పుడు అరెస్టులు ఎట్లయితే? విచారణలు వేరండి. విచారణ సంస్థలు 100 కాదు 1000 విచారణలు ఉంటాయి.